గారికి అనేక విషయాలు చెప్పారు. ధరణిలో ఏమేమి ఉండే భూభారితలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కూడా ఆ రోజు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. గౌరవ మంత్రి గారు ఆ రోజు నేను చెప్పినటువంటి ఒకటి రెండు సూచనలు కూడా నేను సవరిస్తున్నా అని చెప్పి వారి రిప్లైలో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ చాలామంది ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు చట్టాల మీద అవగాహన లేక ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ భూములు కొనలేము అని వాళ్ళకు అవగాహన లేని కారణంగా 70 కన్నా ముందే కొన్నటువంటి భూములకు కూడా అధికారులు ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే 70 కన్నా ముందు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో భూముల్ని కూడా నాన్ ట్రైబల్స్కు పట్టా చేసేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మామిడకు చుట్టుకుంటుందో మేమెందుకు అంత రిస్క్ తీసుకోవాలన్న ఆలోచనతోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ అధికారులకు ప్రత్యేకంగా స్పెసిఫిక్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ ధరణి వల్ల మా ఆదిలాబాద్ అసెంబ్లీలోని బేలా మండలంలో ఈరోజు సాత్తాల మండలం ఖారా తోయగూడ అనే రైతులు 5 సంవత్సరాలు హైదరాబాద్ చుట్టూ తిరిగింది సార్. ఆ రైతులు ఇక్కడ వచ్చున్నారు. ఆ రైతుల బాధ ఇంత వర్ణనాతీతం అంటే వాళ్లకు జాయింట్ సర్వే కావాలని రాసిండ్రు. ఇటు ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సహకరించని కారణంగా ఆ ఒక సర్వే నంబర్ చాలా పెద్ద ఎక్స్టెంట్ ఆ సర్వే నంబర్ వాళ్లకు పట్టాలు ఇవ్వని కారణంగా అక్కడ దాదాపు ఒక 8 మంది రైతులు చనిపోతే వాళ్ళకి ఎటువంటి పరిహారం రాలేదు. పాపం రైతు బంధు రాలేదు. నేను ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి కాగితాలు అవే. గౌరవ మంత్రి గారికి నేను ఆ రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ రైతులకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని. మరి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రిగా మీకు ఉన్నటువంటి అధికారాలు అమోఘం. దాదాపు 20 సంవత్సరాల నుంచి పల్లెల్లో ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం పథకాలు పెడితే గత ప్రభుత్వం పెట్టా ఈ ప్రభుత్వం పెట్టా ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తామనే మనం ఒక ప్రకటన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు లేని ప్రజలు ఏమంటున్నారంటే మేమేం పాపం చేసినాం, ఇళ్ల స్థలాలు లేవంటే మేము ఇంకా పేదవాళ్ళం కదా, మమ్మల్ని ప్రభుత్వం ముందు గుర్తించాలి కదా అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎక్కడనైతే ఇళ్ల స్థలాలు అవసరం ఉన్నాయో అక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి గతంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇళ్ల స్థలాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇస్తూ ఉండే. కానీ 20 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తలేరు. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్న పేదల తరఫున ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీ ముందర పత్రికా మిత్రులు ఉన్నారు. నేను ఈ విషయం అసెంబ్లీలో కూడా మీకు ప్రస్తావించిన. వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చాలని జీతాలతో వాళ్ళు పత్రికా మిత్రులు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళకు వార్తలు రాస్తున్నటువంటి వాళ్లకు కనీసం ఇళ్ల హౌస్ సైట్ కొరకు గత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. మీకు వాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచే ఈ పత్రికా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా జిల్లా అధికారులు ఇక్కడికే ఆదిలాబాద్ జిల్లా నుంచి మీకు ప్రతిపాదనలు వచ్చినాయి. కాబట్టి ఇద్దరికి ఇన్ఛార్జ్ మంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి జాయింట్గా మీకు విజ్ఞప్తి, వెంటనే ఈ వేదిక నుంచే ఆ పత్రికా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటన్నా మా జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా, మరీ ప్రత్యేకంగా నా ఆదిలాబాద్ ఇంకా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్. మీరు ఇచ్చినటువంటి హౌసింగ్ అలొకేషన్ చూసిన తర్వాత గ్రామానికి వాళ్ళు పంచింది చూస్తే 10, 15, 12, 9, 7 ఆ ఇండ్ల సంఖ్యను పట్టుకొని లీడరు దిన ఊరికి వెళ్తే ఆ లీడర్ ఊరు నుంచి బయట చెప్పులు చేతులు పట్టుకొని ఉరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా జిల్లాలకు తక్కువ ఎక్కువ ఏం చేసినా ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అసెంబ్లీకి మీరు ఇండ్ల సంఖ్యను కొంత పెంచి ప్రత్యేకమైనటువంటి మీకున్నటువంటి అధికారాలను మీ కోటాను ఉపయోగించి ఇండ్ల సంఖ్యను పెంచి ఇవ్వాల్సిందిగా మీకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది. చాలా విషయాలు మీరు వచ్చారు కాబట్టి ప్రజల తరఫున చాలా విషయాలు అడగాలనిపిస్తుంది. ఒక పక్క మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చాలా ఉత్సాహంతో సార్ దగ్గరికి పోతా. నేను సార్ దగ్గరికి పోయి అంటే నాకు సారు ముఖం చూసిన తర్వాత ఏం అడగాలనిపించదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే గత 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వ పాపమా ఇక మిగతా వాళ్ళ శాపమా నేను చెప్పగాని ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరం ఉన్నప్పటికీ రైతులకు సంబంధించినటువంటి ఫసల్ బీమా విషయంలో గతంలో మీరు శాసనసభ సమావేశంలో ప్రత్యేకంగా చెప్పారు. కాబట్టి రైతులు
ఈ భూభారతి చట్టాలు చేసినా మిగతా చేసినా ఒక పక్క మంచి కార్యక్రమం చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కానీ రైతులకు సంబంధించినటువంటి విషయం ఈ ఫసల్ బీమాలు ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నాయి. వందల కోట్ల రూపాయలలో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నష్టాన్ని నుంచి తగ్గించుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఫసల్ బీమాని ఈరోజు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి కారణంగా రైతులకు లాభం జరుగుతున్నది, ప్రభుత్వానికి కూడా భారం కొంత తగ్గుతున్నది. కాబట్టి మీరు ఫసల్ బీమాని ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా వెంటనే మరి చర్యలు తీసుకోవాలని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మిగతా విషయానికి వస్తే తెలుసు పరిస్థితి. కాబట్టి అన్న ఏమన్నంటే ఇది రాజకీయ వేదిక చేసుకొని పాయల్ శంకర్ మళ్ళా ఏమన్నా రాజకీయ వేదిక చేసుకోవాలని అంటాడు. కానీ రైతుల మనసుల్లో ఉన్నటువంటి మాట అన్న, తొందరగా మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిగతా ఖర్చులన్నా తగ్గించుకోండి. నా ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ తప్పిదం అని మాత్రం నేను అన్నా, కానీ కొందరు బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నష్టపోయిందో లేదో తెలియదు. కానీ నా అసెంబ్లీలో మహారాష్ట్ర బ్యాంకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 80% మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న. దీని మీద ప్రత్యేకంగా మీరు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఈ విషయం నా ఆదిలాబాద్కు జరిగింది, మిగతా కొన్ని అసెంబ్లీలకు జరిగింది. మీరు రాష్ట్రం మొత్తం మీద ర్యాండమ్గా చూసుకుంటే మీకు ఈ తప్పు కనిపిస్తలేదేమో, కానీ దీని మీద మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే నా ఆదిలాబాద్లో స్మాల్ ఫార్మర్స్ అందరు ఉన్నారన్న. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగితే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ ఎక్కడైతే లోపం జరిగిందో బ్యాంకు అధికారుల వల్ల జరిగినటువంటి తప్పుల వల్ల రైతులు నష్టపోతే అది మనందరికీ కూడా మంచిది కాదు. కాబట్టి వెంటనే ఈ రుణమాఫీ కానటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఆ ఫసల్ బీమా గురించి మీకు మొన్న చెప్పినా, ఈరోజు చెప్పినా, రేపు కలిసినప్పుడు కూడా చెప్తా. మా మిత్రుడు బోయరెడ్డి గారు చెప్పారు 14 కుంటల జొన్నలని. 4 నెలల నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తుండే, ఏమైందన్నా అంటే 8:30కి ఇచ్చిండు. కుదరదన్నా, నేను మీకు మంచిగా మాట్లాడుతున్నా, నేనేమన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు అంటున్నారు, బయట మాట్లాడితేనేమో బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తాను, కానీ మీరేమో ఈ రకంగా 12 కుంటలు ఉన్నదాన్ని 8:30 కుంటలు చేస్తే రైతులు ఎట్లా స్వాగతిస్తారు అని అంటే, లేదు జరిగిన తప్పులు నేను సవరిస్తున్నా, 14 కుంటలకు ఆర్డర్ ఇస్తున్నా అని వారం రోజుల క్రితం నాకు చెప్పిండు. కానీ ఈసారి దిగుబడి 20 కుంటలు వచ్చిందన్నారు. జొన్నలు 20 క్వింటాల దిగుబడి వచ్చింది. కాబట్టి ఈ 14 కుంటలు కొన్న తర్వాత కూడా రైతుల దగ్గర ఎక్కడన్నా మిగిలితే ఇంకొక 4-5 కుంటలకు కూడా అవకాశం ఉంటే రైతుల దగ్గర కొనేటటువంటి ప్రయత్నం చేయాలని. అదేవిధంగా చివరికి ఒక్క విషయం అన్నా, ఆదిలాబాద్లో పట్టణానికి ఆనుకొని 72 అనే ఒక సర్వే నెంబర్ ఉన్నది. దాదాపు అక్కడ ఆదివాసీ సోదరులంతా కూడా ఇళ్ళ గుడిసెలు వేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని ఒక పక్క ప్రభుత్వం వాదిస్తుంది, మరో పక్క కొందరు కబ్జాకోర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళేమో ఇది మా భూమి అని కోర్టులలో కేసులు వేసారు. నేనేమంటానంటే మీరు వెంటనే కోర్టులో కేసు ఉన్నది, మీరు కోర్టుకు అఫిడవిట్ ఇవ్వండి. రేపు ప్రభుత్వ భూమి అయితే ఎవరికి రూపాయి నష్టపరిహారం ఇచ్చే అవసరం లేదు. ప్రైవేటు భూమి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దానికి మేము కాంపెన్సేషన్ ఇస్తామని మీరు కోర్టులో అఫిడవిట్కి ఇవ్వగలిగితే దానికి క్లియర్ అవుతుంది. కాబట్టి సీతక్క చేత మీద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అంటే ఆ ఆదివాసులంతా కూడా సంతోషపడ్డారు. ఈ సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి మా సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళంతా కూడా ఆశతో ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఇద్దరు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలా. హైకోర్టుకు ప్రభుత్వ భూమి అని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వ భూమి అయినా కాకపోయినా రేపు కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు ఈ భూమిని పేదలకు పంచుతామనే విధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరొక పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.